రాజు అనే వ్యక్తి తన గ్రామంలో ఒక చిన్న హోటల్ ఉండేది. ప్రతిరోజు ఉదయం టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం వండి అమ్ముతూ శుభ్రతతోనూ రుచితోనూ మంచి పేరు సంపాదించుకున్నాడు. అతని హోటల్కి గ్రామస్తులే కాక పక్క గ్రామాల నుంచి కూడా జనాలు వచ్చేవారు. అదే గ్రామంలో రాఘవ అనే మరో వ్యక్తి హోటల్ కూడా ఉండేది. కానీ ఎంత ప్రయత్నించినా అతని హోటల్కి అంతగా కస్టమర్లు రావడం లేదు. రాజు హోటల్కే అందరూ వెళ్తుండడాన్ని చూసి రాఘవలో అసూయ పెరిగింది. కష్టపడి పనిచేసే ఆలోచన చేయకుండా చెడుదారిని ఎంచుకున్నాడు. ఒకరోజు ఎవరికీ తెలియకుండా రాజు హోటల్కి వెళ్ళి తప్పుడు పని చేశాడు. ఆ రోజు అక్కడ భోజనం చేసిన వారికి అకస్మాత్తుగా ఆరోగ్య సమస్యలు వచ్చాయి. గ్రామంలో కలకలం రేగింది. విషయం తెలుసుకున్న అధికారులు విచారణ ప్రారంభించారు. చివరికి నిజం బయటపడింది. రాఘవే తప్పు చేశాడని అందరికీ తెలిసింది. అతడికి చట్టపరమైన శిక్ష పడింది. గ్రామంలో పరువు పూర్తిగా పోయింది. రాజు మాత్రం తన మంచితనాన్ని నిరూపించుకున్నాడు. ఇంకా ఎక్కువ జాగ్రత్తతో హోటల్ని నడపసాగాడు. గ్రామస్తులు అతడికి మద్దతుగా నిలిచారు.